హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో అన్నది పెండలం ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ పెండలం ఎనర్జీస్లోని అంటే ఈ ఎనర్జీస్ ఉన్నాయి కదా, టారో ఎనర్జీస్ ఉన్నాయి కదా, ఇవి కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. అంటే ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క ప్రశ్న అయితే ఉంటుంది. మనం వేసే ప్రశ్న బట్టి వచ్చే సమాధానం ఏ విధంగా వస్తుందో నేను అలానే రీడింగ్ అయితే ఇస్తానండి. అంటే పెండలం బోర్డులో ఈ పెండలం అన్నది ఎనర్జీస్ సూచిస్తుంది అనమాట. అంటే మనం వేసే ప్రశ్నకి ఆ ఎనర్జీస్ కార్డ్స్ అనేది సూచిస్తుంది. ఇక్కడ కార్డ్స్ అనేది షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ఈ రీడింగ్ అన్నది మీరు మీ పర్సన్ విషయంలో ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానం అనమాట. మీ పర్సన్ గురించి మీరు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో, మీరు ఇప్పటివరకు వెయిట్ చేసిన దానికి అండ్ మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కానీ, అండ్ తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవడం కానీ, అండ్ జరిగేవి జరగడం కానీ, ఏదైనా సరే ఈరోజు ఈ ఎనర్జీస్ మీకు యూనివర్స్ ద్వారా సమాధానాలు అయితే అందుకోబోతున్నారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ మనసులో ఏమేం ప్రశ్నలు ఉన్నాయో ప్రతి ప్రశ్నకు మీరు సరైన సమాధానం ఇవ్వగలరని, అలానే వీరి పర్సన్ విషయంలో వీరికి ఇచ్చే క్లారిటీ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఈ కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయండి. షఫల్స్ చేసి ఎనర్జీస్ కార్డ్స్ అనేది 5 ఎనర్జీస్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాను. ప్రశ్నలతో తీసే ఎనర్జీస్, యూనివర్స్ నుండి వచ్చే సమాధానాలు అన్నమాట. ప్రతి ప్రశ్న మీరు వేసే ప్రశ్నగా ఉండబోతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో, అడగాలనుకుంటున్నారో ప్రతిదానికి ఇక్కడ యూనివర్స్ సమాధానాలు అయితే ఇస్తారు. మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యండి. మూన్ ఎనర్జీస్ అంటే మనసుకు సంబంధించి చాలా ఎమోషనల్ అవ్వటం, ఎందుకో మనసు భారంగా అనిపించడం, ఈరోజు మీకు సమాధానాలు దొరుకుతున్నాయని హోప్స్ పెట్టుకోవటం, మనసు బాధగా ఉంటుందా లేదంటే ఈ రీడింగ్ తర్వాత మనసు తేలిక పడుతుందా, ఎనర్జీస్ అన్నది చూద్దాం. ఎనర్జీస్ అన్నది రివీల్ చేయకుండా 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. మనం ప్రశ్నతో తీసేవి కదా. 1 2 3 4 ఓకే, ఇలా 5 కార్డ్స్ అయితే తీసాను. బాటమ్ ఆఫ్ డెక్ అని వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 2 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. మనం ఇక్కడ వీటిని క్లారిఫికేషన్గా తీసుకుందామండి. ప్రశ్న అన్నది మొదటి ప్రశ్న, మీ పర్సన్ లైఫ్లో ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా ఉండబోతున్నారు, దీనికి మీరు ఇచ్చే ప్రశ్న అనమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరి తెలుసుకోవాలంటే అసలు ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. అండ్ జరిగేది ఏమిటో చూద్దాం. ఈ ఎనర్జీస్ ఏం సమాధానం చెప్తుందో. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి ప్రశ్నకి మీ మొదటి సమాధానం, ఈ పర్సన్ లైఫ్లో ప్రెజెంట్ వీరు ఎలా ఉన్నారు, దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ లైఫ్లో ఎలా ఉన్నారు, దీనికి మీరిచ్చే సమాధానం. ఈ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి. ఇది మొదటి ప్రశ్న. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. ఓకే, రెండో ప్రశ్న, అండ్ మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు అసలు వీరు ఆలోచన ఉందా, మీరు వీరి గురించి బాధపడుతున్నారు, మరి బాధపడుతున్న దానికి అసలు వీరు తెలుసుకుంటున్నారా, మిమ్మల్ని బాధ పెడుతున్నారని అండ్ మీరు వారి కోసం బాధపడుతున్నారని అసలు ఈ ఆలోచన ఉందా లేదా. రెండో ప్రశ్న, మీ పర్సన్
మీరు బాధపడుతున్నారని అసలు మిమ్మల్ని పట్టించుకోవడం కానీ మీ గురించి ఆలోచించడం కానీ చేస్తున్నారా? దీనికి సంబంధించి యూనివర్స్ ఏం సమాధానాలు ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. బాధపడుతున్న వారికి వారి పర్సన్ అసలు వీరు బాధపడుతున్నారన్న ఆలోచన ఉందా లేదా? దీనికి మీరిచ్చే సమాధానం. రెండవ ప్రశ్నకి సమాధానం. అసలు మీ పర్సన్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా? ఈ కార్డు సూచిస్తున్నారండి. పేజ్ ఆఫ్ సార్ట్స్. ఎస్, మిమ్మల్ని స్పై చేస్తున్నారంట. ఇది రెండవది. మరి మూడవ ప్రశ్న, థర్డ్ పార్టీ వారిలో లైఫ్లో ఉన్న మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి? మూడవ ప్రశ్న. యూనివర్స్ చూసే వీరి యొక్క పర్సన్ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అన్నది ఎలా ఉంది? దీనికి మీరిచ్చే సమాధానం. థర్డ్ పార్టీ వారితో ఉన్న వీరి పర్సన్ లైఫ్ అన్నది ఎలా ఉంది? దీనికి మీరిచ్చే సమాధానం. థర్డ్ పార్టీ వారితోటి ఉన్న లైఫ్ గురించి చూసే ఎవరి మూడో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. మూడో ప్రశ్నకి సమాధానం. మూడో ప్రశ్నకి సమాధానం. సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్. ఇది మూడోదండి. నాలుగోది, అసలు మీ గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా? మీ విషయంలో అసలు నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా? దీనికి సంబంధించి ప్రశ్న. నాలుగో ప్రశ్న, మీ గురించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా లేదా? దీనికి సంబంధించి నాలుగో ప్రశ్న. మీ పర్సన్ మీ విషయంలో తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాలు. దీనికి సంబంధించి నాలుగో ప్రశ్నకి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. ఈ కార్డు సూచిస్తున్నారండి. స్ట్రెంగ్త్ ఎనర్జీ అయితే ఉంది. అంటే ఫైనల్గా ఈ కార్డు ప్రశ్న ఏంటంటే, మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ అన్నమాట. ఎస్, ఇది మొదటి ప్రశ్న, రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న, నాలుగో ప్రశ్న, ఐదవ ప్రశ్న. ఇదండి ఇక్కడ వచ్చినవి. ఇది మీ పర్సన్ లైఫ్లో సాడ్గా అన్నది కనిపిస్తుంది. అంటే కర్మ ఫేజ్లో అయితే ఉన్నారండి. గతం గుర్తు చేసేలాగా సిచ్యువేషన్స్ అన్నది కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ ఏడిపిస్తుంది, గతంలో ఉన్న జీవితం పాఠాలు నేర్పిస్తుంది అనమాట. అంటే లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు అండ్ నేర్పించే వాళ్ళ చేత బాధపడుతున్నారు. ఎవరినైతే బాధ పెట్టారో, ఎవరు వీరి కోసం బాధపడుతున్నారో వాళ్ళ ఉసిరే తగిలి ఇప్పుడు అసలైన సినిమా అయితే చూస్తున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజెంటు మీ పర్సనల్ లైఫ్ ఏంటంటే వాళ్ళు అనుకున్నదోటి జరిగేది ఒకటి.
ఇప్పుడు వీళ్ళ ఆశలు, ఆశయాలు అండ్ ఏదైనా సరే సంతోషమైనా సరే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంతా డౌన్ఫాల్ అయితే కనిపిస్తుంది. తిరిగి చూసుకుంటే గతం ఒకటి నిలబడి ఉంది. అంటే వీళ్ళు చేసుకున్న కర్మ అన్నది ఇలా పడిపోయి ఉందండి. అంటే డౌన్ఫాల్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. డౌన్ఫాల్ సిచ్యువేషన్ అంటే ఏదైనా కావచ్చు. అంటే ఏదైనా సరే అనుకున్న దానికి రివర్స్ అవ్వటం అండ్ బాధ పెట్టేవి ఉంటాయి. వీరి కోసం బాధపడిన వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోకుండా వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు చేయవలసిందన్నీ చేశారు. దీనికి కర్మ ఫలితంగా ఇప్పుడు డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది. మనీ పరంగా మిమ్మల్ని బాధ పెట్టారు, రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని బాధ పెట్టారు అండ్ ఏదైనా సరే ఇప్పుడు కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. మిగిలింది ఏంటి అంటే వీళ్ళ జీవితంలో గతం ఒకటే మిగిలిందండి. ఆ గతం మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఈ గతం విషయంలో మళ్ళీ వీరికి ఒక హోప్ని ఇచ్చేలాగా కనిపిస్తుంది. మీ పర్సన్ లైఫ్ ప్రజెంటు సాడ్గా అనేది కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కర్మ ఏంటి ఇలా కాలిపోయిందనే డైలాగ్ వస్తుంది కదా, అదే స్టేట్లో అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకి తిట్టుకోవడం కానీ, వీళ్ళ పనులు వీళ్ళకి హోప్స్ లేకుండా పోవటం కానీ, జీవితం మీద విరక్తితో ఉండడం కానీ అండ్ వీళ్ళకి ఒక దారి ఉంది అని ఏదైనా ఒక ఆలోచనలో దీనివల్ల ఇక్కడ కొంచెం బ్రతికే అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రతుకు మీద ఆశ ఉండడం అనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ ఏంటంటే ఎక్కడి నుంచి వీళ్ళ లైఫ్ స్టార్ట్ అయిందో అక్కడికి స్టార్ట్ అవుతుంది, అక్కడ వస్తుందండి. అంటే వీళ్ళు అనుకున్న దానికి డౌన్ఫాల్ ఎప్పుడైతే అవుతున్నారో జీవితం మళ్ళీ అక్కడి నుండే మొదలవుతుందన్నమాట. వీరి లైఫ్ అనేది ఇలా ఉంది. మరి నెక్స్ట్ ఏమో అసలు మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారు అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. అంటే మీరు బాధపడుతున్నారు కదా, బాధపడుతున్న దానికి ఇప్పుడు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అండ్ ఎవరితోనైనా ఉన్నారా, మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చేస్తారేమో అన్న భయంతో ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కదా. అవసరం దేనికి? మళ్ళీ వీరు మీ లైఫ్లోకి రావాలనే ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి మీ గురించి తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు, ప్రేమను పెంచుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి. మీ లైఫ్లో ఇంకా వారి కోసం బాధపడుతున్నారా, లేదంటే వీరిని మర్చిపోయి వేరే వారికి కనెక్ట్ అయ్యారా, రిలేషన్షిప్ పరంగా కానీ, లవ్ పరంగా కానీ, ఏదైనా లైఫ్ పరంగా ఏదైనా నిర్ణయాలు తీసేసుకుంటున్నారేమో అన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారని తెలుసుకుని అండ్ వారు మీ లైఫ్లోకి రావాలని ప్రయత్నం అనమాట. వీళ్ళు ఎందుకు కనెక్ట్ అవుతున్నారంటే వీళ్ళ అహం వీళ్ళకి తగ్గుతా వస్తా మిమ్మల్ని వెతుక్కుని వచ్చేలాగా అనిపిస్తుందండి. ఇక్కడ కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు సంబంధించి రిక్వెస్ట్లు పెట్టడం కానీ అండ్ మీ విషయంలో స్టేటస్ పెట్టడం, పోస్టులు పెట్టడం, మీకు సంబంధించిన మీకు వీరి పనులన్నీ అర్థమయ్యేలాగా, మీరు అర్థం చేసుకునేలాగా, మీరు వీరిని యాక్సెప్ట్ చేసేలాగా ఈ ప్రయత్నాలు అయితే ఉన్నాయి. మరి మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్లోకి రావాలి అంటే మిమ్మల్ని మళ్ళీ ఇంకా బాధ పెట్టడానికి కాదండి. మీరు కానీ వీరిని వదిలేస్తే లైఫ్ లాంగ్ వీరే బాధపడాల్సి వస్తుంది. ఇది వీరి పరిస్థితి. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుకుంటే థర్డ్ పార్టీ వారి విషయంలో చెప్పేది ఏంటంటే థర్డ్ పార్టీ వారితోటే చెప్తున్నారు. సొసైటీలో బ్రతకాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే అనుకుంటున్నారంటండి. హ్యాపీ ఫ్యామిలీ, హెల్తీ రిలేషన్షిప్ అన్నది వీరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని అండ్ ఇప్పుడు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారని థర్డ్ పార్టీ వారితోటి చెప్పడం అయితే జరిగింది. థర్డ్ పార్టీ వారిని ఒప్పించడం అయితే ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నది ఎలా ఉందంటే థర్డ్ పార్టీ అన్నవారు నెగిటివ్ అయితే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. అండ్ సొసైటీలో ఒక గుర్తింపు, గౌరవం రావాలంటే ఒక బంధం స్వచ్ఛమైన బంధంగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెళ్ళి, ఇల్లు అనేది కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ వారు లైఫ్లో ఉంటే ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, ఒక పెళ్ళి శుభకార్యాలకు సంబంధించిన కానీ జరుగుతుంది. దానికి మిమ్మల్ని ఇన్వైట్ కూడా చేయాలని అయితే అనుకుంటున్నారు. మీకు ఏప్రిల్ ఆ టైంలో థర్డ్ పార్టీ వారి
సంబంధించిన అక్కడ శుభకార్యాలు అయితే జరగటం అండ్ మిమ్మల్ని ఇన్వైట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే థర్డ్ పార్టీ వారి అంత నెగిటివ్ ఏమీ కాదండి. థర్డ్ పార్టీ వారికి మిమ్మల్ని పరిచయం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ శుభకార్యాలకి మిమ్మల్ని ఇన్వైట్ చేయటం, థర్డ్ పార్టీ వారికి పరిచయం చేయటం. థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉన్నది ఎలా ఉంది అంటే ఒక పెళ్ళి ఇల్లు అన్నది కనిపిస్తుంది. మీకు ఇక్కడ గుడ్ న్యూస్ అన్నమాట. మీరు బాధపడేదేమీ లేదు. థర్డ్ పార్టీ వారి గురించి చెప్పేది ఏంటంటే థర్డ్ పార్టీ వారికి మీకు పరిచయం చేస్తేనే ఇప్పుడు మీతో ఉన్న సంతోషకరమైన జీవితం అయినా హెల్తీ రిలేషన్షిప్ అయినా ఈ థర్డ్ పార్టీ వారికి క్లారిటీ ఇవ్వటానికే. అండ్ 4వది ఏంటి మర్చిపోయాను. 4వ ప్రశ్న మీ గురించి నిర్ణయం కదా. ఎస్, మీ గురించి నిర్ణయం ఏమిటి అంటే ఇప్పుడు గతంలో మిమ్మల్ని జడ్జి చేశారు కదా, ప్రతిదానికి జడ్జిమెంట్ ఇచ్చేసేవారు, ఇలాగా అలా అని. మీరు చెప్పేది వినిపించుకునేది తక్కువ, ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునేది ఏది ఉండేది కాదు. అండ్ ఒక మాటలో తీసి పడేసినట్టు, ఒక మాటతోటి ఇంకా వాన్ని కంట్రోల్ చేయకుండా ఉండొద్దని చెప్పటం, అలా అన్నవాళ్ళే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ మీ విషయంలో నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. తీసుకునే నిర్ణయం ఏంటి అంటే వారికి తెలియకుండానే మీ కంట్రోల్కి రావటం. అంటే వారి ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి అంటే వారు తీసుకునే నిర్ణయం జడ్జిమెంట్ అనమాట. కాదన్న వారే కావాలనుకుని రావటం. అంటే ఇప్పుడు మీ కంట్రోల్లోకి రావడమే కదా. ఇప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడారు. మరి మాట్లాడిన మాటలు గాల్లో కలిసిపోవు కదా, అలానే ఉండిపోతాయి. తీసుకునే నిర్ణయాలు జరగాలి కదా, కానీ వాళ్ళు అనుకున్నది వేరండి. ఇప్పుడు అనుకుంటుంది తీసుకునే నిర్ణయం మీదే ఉంటుంది. వీరి ఆలోచనలు నిర్ణయాలు గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేవు, మార్చుకున్నారు. తీసుకోవాల్సిన నిర్ణయాలు మీ గురించి అయితే ఉండబోతున్నాయి. అంటే ఈ పర్సన్కి మీరే బలం బలహీనత అవుతున్నారు. మిమ్మల్ని జడ్జి చేసిన వాళ్ళే అండ్ మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళే, మిమ్మల్ని హీనంగా చూసిన వాళ్ళే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేది ఏంటంటే కాలమే జడ్జిమెంట్ అయితే ఇస్తుందండి. అంటే మీరే బలం అవుతున్నారు, మీరే బలహీనత అవుతున్నారు. అంటే ఒక్క నిర్ణయంలో మీరు బలం అవుతున్నారండి వీరి లైఫ్కి. అండ్ మిమ్మల్ని కాదనుకుంటే వీరి లైఫ్లో ఇంకా బలహీనతగా బ్రతకగలుగుతాం. అంటే ఇంకా ఏ తోడు లేదు, ఎవరిని నమ్మేది లేదు. లైఫ్లో మంచి వాళ్ళు ఇస్తే కాలదనుకుంటే మీలాంటి మంచి వాళ్ళు ఎక్కడ దొరకరు. అంటే ఇంకా లైఫ్ అన్నది స్ట్రెంగ్త్ అన్నది ఉండదు. నిర్ణయం తీసుకున్నారంటే మీరే బలం, మీరే బలహీనతగా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ ఎమోషన్ గురించి అడిగాం కదా, 5వ ప్రశ్న అన్నదానికి ఎమోషన్ ఏంటి అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీరు వస్తుందండి. మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ కానీ, మీరు వారి కోసం పడ్డ కష్టాలు కానీ, అండ్ వారి కోసం ప్రతిదీ సాక్రిఫైస్ చేయటం కానీ, వారి కోసమే బ్రతికారు, వారి కోసమే కష్టపడ్డారు, వారి కోసమే మీరు ఏదైనా చేయాలనేది అనుకున్నారు. కానీ ఇంతలా మీరు చేసినవన్నీ వాళ్ళు ఇచ్చింది ఏంటి, మిమ్మల్ని ఏడిపించడం తప్ప. అండ్ ఇప్పుడు మీకోసం ఏడుస్తున్నారండి. ఎమోషన్ ఏంటి అంటే రిగ్రెట్ ఫీల్ అనేది ఇప్పుడు అనిపిస్తుంది. మీలాంటి వారిన బాధ పెట్టింది, మీలాంటి వారిన ఏడిపించింది. మీ గురించి ఏడ్చిన రోజు వస్తుంది అనుకోలేదు, అండ్ ఏడుస్తున్నానని కూడా వీళ్ళకి ఎప్పుడు చూస్తారని కూడా అనుకోలేదంటండి. మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఎమోషనల్ అయిపోతున్నారు. మీరు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్ ఎమోషన్ ఏంటి అంటే మీరు ఎక్కడికైనా కనిపించారనుకోండి, ఎండ్లోకి ఒకవేళ ఎండలోనో వానలోనో తడిసినా ఎండలోని ఎండినా సరే, అండ్ మీరు కొంచెం కష్టజీవి అనుకోండి, చూస్తే వాళ్ళ కళ్ళల్లో నీరు వస్తుంది అనమాట. అండ్ అలానే మీరు కష్టంలో ఉన్నారు, సమస్యలు చాలా ఫేస్ చేస్తున్నారు, బాధ్యతలో మునిగిపోయారు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళ కళ్ళలో నీరు వస్తుంది. అండ్ మీరు ఎప్పుడు కష్టపడేవారు, అండ్ ఇంట్లో పనులు చేస్తున్నా సరే రెస్ట్ లేకుండా ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు కదా, ఇవి తెలుసుకున్నా సరే వాళ్ళ కళ్ళలో నీరు రావటం. అంటే అందరి బాధ్యతలు తీసుకుని మీకంటూ జీవితం లేకుండా బ్రతికి, మీ పర్సన్ విషయంలో కూడా మీరు ఇదే పని చేసి వాళ్ళ కోసం బ్రతికి, వాళ్ళ కోసమే కష్టపడి, వాళ్ళ కోసమే బాధ్యతలు తీసుకుని మీకంటూ లైఫ్ లేకుండా
మన అనుకున్న వాళ్ళకి లైఫ్ని సాక్రిఫైస్ చేసి మన అనుకున్న వాళ్ళు మీ పర్సన్ కూడా మీ లైఫ్లో ఉన్నారు కదా, మీ పర్సన్ విషయంలో కూడా మీ జీవితం మీకు లేకుండా వారి కోసమే బ్రతికారని. కానీ మీ పర్సన్ మీకు చేసేది ఏంటి? మిమ్మల్ని ఏడిపించారు అంటే కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నారు, కొత్త వాళ్ళతో జీవితం కావాలనుకున్నారు. కొత్త వాళ్ళు చేసింది ఏమీ లేదండి, మీతో ఉన్న జీవితం వీళ్ళకి పాఠాలు నేర్పించింది. మీకోసం ఏడుస్తున్నారు, ఏడిపించేలా మీరు చేశారు. అంటే మీరు వారికి జీవితం గురించి నేర్పించారనమాట. కష్టాలు వస్తే ఎలా నిలబడ్డారు, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొన్నారు, అంటే మీరు ఇలా ఉంటారు, ఇలా బ్రతకగలరు, అండ్ వీళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందని మీ ద్వారానే చూసి తెలుసుకున్నారనమాట. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అదండి ఈరోజు మీ పర్సన్ మీరు ఏ విషయాలు అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. సోల్ ఎనర్జీస్లో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూద్దాం. మీ పర్సన్ సోల్ ఎనర్జీ అనేది మీకు ఏం లవ్ మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. ఇది ఓకే. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ ఈరోజు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి? అదండి 5 ప్రశ్నలకి సమాధానాలు వచ్చాయనుకుంటున్నాను. అండ్ అలానే మీ పర్సన్ సోల్ అన్నది మీకు ఏం లవ్ మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. బీ ఇన్ ప్రెజెంట్ మూమెంట్, యు ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్ ఓల్డ్ సైకిల్. చూసారా, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే గతంలో ఉన్నట్టు ఇప్పుడు అయితే ఉండరంటండి మీతోటి. అంటే గతంలో బాధ పెట్టినట్టు ఇప్పుడు అలా ఉండరు, మారాలైతే అనుకుంటున్నారు. ఇంకా మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనేది అనుకుంటున్నారు. మాటలు మాట్లాడేది బాగుంటాయి, అండ్ మిమ్మల్ని చూసే విధానం బాగుంటుంది, మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం బాగుంటుంది. ప్రతిదీ పాజిటివ్గా మారాలి, అండ్ మీతో అందంగా బ్రతకాలి అని అయితే అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు వీరి ఆలోచనలు ఏంటంటే గతం గతః, ప్రజెంటు వీళ్ళ ఆలోచనలన్నీ ఫ్యూచర్ చూడాలని అయితే అనుకుంటున్నారు. ఎండ్ అయిపోయింది అనుకున్న బంధం స్టార్ట్ అవుతుంది. డివైన్ మ్యారేజ్ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి కమ్యూనికేషన్. 3 ఎనర్జీస్ కార్డు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీ పర్సను ఈరోజు ఈ లవ్ మెసేజెస్ అయితే పంపించారు. అసలు మీరు ఎలా పరిచయం అయ్యారు, మీరు వీరి జీవితంలోకి ఎలా వచ్చారు, వీరు మీ జీవితంలోకి ఎలా వచ్చారు అని ఒకసారి ఆలోచించుకుంటే డివైన్ కలిపితేనే కదా మీలాంటి వాళ్ళు దొరుకుతారు. అలానే దొరికిన బంధాన్ని కాదనుకుని చేసిన తప్పు ఇప్పుడు జీవితాంతం ఇదే తప్పు చేయకూడదు. తిరిగి ఇలాంటి తప్పులు చేస్తే ఇంకా జీవితం చేతులారా నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు గతంలో చేసిన దాన్ని తప్పులన్నీ ఒప్పుకొని ఇప్పుడు కొత్త జీవితం అనేది మీతో ప్రారంభించాలి. డివైన్ని మళ్ళీ కోరుకుంటున్నారండి. ఈ బంధం కావాలనుకుంటున్నారు, ఈ బంధం నిలబెట్టుకోవాలనేది అనుకుంటున్నారు, వారి తప్పులు క్షమించమని అనుకుంటున్నారు, మీతో జీవితం కావాలని. అండ్ అది మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయి ఉంటే డివైన్ మ్యారేజ్గా ఇప్పుడు ఒప్పుకుంటున్నారండి. దైవం కలిపిన బంధంగా వీరైతే యాక్సెప్ట్ చేస్తున్నారంట. మళ్ళీ ఈ బంధం నిలబెట్టుకుంటారు, అండ్ విడిపోయే ఆలోచన అయితే లేదని చెప్తున్నారు. మీరు లవర్స్ అనుకోండి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని గాడ్ని అయితే ప్రే చేస్తున్నారంట. ఇప్పుడు ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కానీ, సారీ చెప్పడం కానీ, అండ్ లవ్ యూ చెప్పడం కానీ, అండ్ మీ మధ్యన ఉన్న గొడవలు క్లియర్ చేసుకునే పాజిటివ్ వర్డ్స్ కానీ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే ఇస్తారంటండి. ఈరోజు లవ్ మెసేజెస్ అయితే ఈ విధంగా వచ్చాయి, చూశారు కదా. కమ్యూనికేషన్ చేయడం, అండ్ ఇక్కడ మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో లవ్ యూ చెప్తారు, సారీ చెప్తారు, మిమ్మల్ని మిస్ అయిన లైఫ్ అన్నది చెప్తారు, మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు, అండ్ మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు క్లియర్ చేసుకోవడానికి మీకు క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు వచ్చిన మెసేజెస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీ ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం అయితే వచ్చిందనుకుంటున్నానండి. ఈరోజు మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ కూడా మిమ్మల్ని దైవంతో చెప్పటం, మీలాంటి వారిని మళ్ళీ కావాలనుకోవడం, మిమ్మల్ని ఇంకెప్పుడు వదులుకోవాలని అనుకోవటం, అండ్ వారి తప్పులు క్షమించమని మళ్ళీ మీకోసం ప్రే చేస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.